కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి తెలిపారు. విభజన చట్టంలో పేర్కొనబడిన జాతీయ విద్యా సంస్థలకు నిధుల కేటాయింపు విషయంలోనూ విశాఖ రైల్వే జోన్, విశాఖ ఉక్కు, దుగ్గరాజపట్నం, వైజాగ్, విజయవాడ మెట్రోలు, ఎయిమ్స్ లాంటి సంస్థలు వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం, అమరావతికి, పోలవరంకు నిధుల కేటాయింపు విషయాలలో పూర్తి అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తికి 2 లక్షల కోట్ల రూపాయలు అవసరం ఉండగా వాటి గురించి బడ్జెట్లో ప్రస్తావన లేకపోవడం విచారణకరమని పేర్కొన్నారు. మొత్తంగా బడ్జెట్ సామాన్యుడికి తీవ్ర నిరాశను కలిగించేదని, కార్పొరేట్లకు అనుకూలమైన బడ్జెట్ గా కందారపు మురళి అభివర్ణించారు. మిత్రులందరికీ నమస్కారం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు 9వసారి కేంద్ర ప్రభుత్వం తరఫున బడ్జెట్ను 2026-27 సంవత్సరానికి పార్లమెంటుకి సమర్పించారు. ఈ బడ్జెట్ 2047 వికసిత భారత్ లక్ష్యంగా తాను ప్రవేశపెట్టుతున్నట్టు 53.5 లక్షల కోట్ల సైజు ఉన్నటువంటి ఈ బడ్జెట్ గురించి ఆమె ప్రస్తావన చేశారు. ఇందులో అనేక అంశాలని ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఆదాయ పన్ను చట్టంలో మార్పులతోటి కొత్త పన్ను అమల్లోకి వస్తుంది. దాదాపు 50% పైగా సెక్షన్లు దీంట్లో కుదించారు, సరళీకరించామని చెప్పారు. సామాన్యుడు కూడా నేరుగా ఐటీ రిటర్న్ దాఖలు చేసుకోవడానికి తోడ్పడే పద్ధతిలో ఇది ఉంటుందని చెప్పి ఆమె ప్రకటన చేశారు. ఉద్యోగులు, సాధారణమైనటువంటి వాళ్ళు, వ్యక్తిగత ఆదాయపు పన్ను రాయితీకి సంబంధించి కొన్ని ఎక్స్పెక్టేషన్స్తో ఉన్న వాళ్ళకందరూ కూడా నిరాశ. టీవీ ఛానల్స్లో అదే మాదిరి ఇంటలెక్చువల్స్గా ఉన్నటువంటి వాళ్ళు లేదా బడ్జెట్ని విశ్లేషణ చేసేటవాళ్ళు, ఆర్థిక రంగ నిపుణులు చాలామంది టీవీ ఛానల్స్లో మాట్లాడుతున్నది ఏమంటే ఇది నిరాశ కలిగిస్తూ ఉంది. ముఖ్యంగా ఇన్వెస్టర్స్కి చాలా పెద్ద నిరాశను కలిగించిందని చెప్పి, సంపన్నులు కూడా ఇది నిరాశను మిగిల్చింది అని చెప్పేటువంటి చర్చ మొదలైంది. దీన్ని దేని ఆధారంగా నేను చెప్తున్నానంటే, స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ కానీ నిఫ్టీ పాయింట్లు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు లాభాల్లో చూయించింది. ప్రవేశపెట్టి ఆమె ప్రసంగం ఒక అరగంట సేపు నడిచినంత వరకు లేదా గంట దాకా దగ్గర నడుస్తున్నంత వరకు సెన్సెక్స్ లాభాల బాటలో చూపిస్తూ ఉంది. ఆమె బడ్జెట్ ముగిసే సమయానికి దాదాపు ఒక దశలో సెన్సెక్స్ 2000 పాయింట్ల దాకా పోయి నష్టపోయింది. ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయిందని చెప్పి వార్తలు రావడం ప్రారంభమైంది. నిఫ్టీ కూడా అదే మాదిరి 200 పాయింట్ల నష్టం బడ్జెట్ ముగిసే సమయానుకుంటే సూచనలు చేశారు. ఆర్థికంగా సంక్షోభం మాటున ఉంది అన్నటువంటి అర్థంలోనే ఆర్థిక సర్వే చెప్పింది. కానీ బడ్జెట్లో దాన్ని ఏమి అంగీకరిస్తూ నిర్మలా సీతారామన్ గారు ఏం మాట్లాడలేదు. ఆర్థికంగా చాలా బలోపేతమైనటువంటి స్థితిలో ఉంది భారతదేశం. నెంబర్ 1 స్థానంలో మనం ఉన్నాం. మన జీడిపి ఏమి తగ్గలేదు. మన సంస్కరణల్ని యథాతథంగా కొనసాగిస్తున్నాము. అంతర్జాతీయ మార్కెట్లో పోటీతత్వాన్ని కలిగి ఉంది ఈ దేశం. ఎగుమతుల మీద ఆధారపడి లేము, మనం స్వయం సిద్ధంగానే బలీయమైనటువంటి స్థితిలో ఉన్నాము అని చెప్పి ఆర్థిక సర్వేలో చెప్పిన దానికి భిన్నమైనటువంటి పద్ధతిలో ఏమో ప్రసంగం కొనసాగింది. వాస్తవంగా ఈ బడ్జెట్ ప్రజల్ని పట్టించుకునే బడ్జెట్ అయితే వేటి గురించి ప్రస్తావన ఉండాలి అని చెప్పి చాలామంది ఇంటలెక్చువల్స్ కానీ లేదా ఈ దేశంలో మౌలికమైనటువంటి సమస్యలు ఏమున్నాయో వాటిని ప్రశ్నించాలి లేదా వాటికి పరిష్కారాలు చూపాలనుకున్నటువంటి వాళ్ళు ప్రధానమైనటువంటి చర్చ చేసింది ఏమనంటే, నిరుద్యోగ సమస్య. దేశం ఎదుర్కొంటున్నటువంటి పెద్ద సమస్యల్లో ఇప్పుడు నిరుద్యోగ సమస్య చాలా ప్రబలంగా ముందుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంట్రడ్యూస్ చేయబడిన తరువాత
ఇప్పుడు దేశంలో అతిపెద్ద సవాలుగా మారింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అనేది. ఈ కారణంగా సరుకుల ధరలు ఈ కాలంలో విపరీతంగా పెరిగింది. దీని ప్రభావం సరుకు రవాణా మీద పడి చాలా పెద్ద ఇబ్బందులు ఉన్నటువంటి స్థితిలో దీని గురించి కూడా ప్రస్తావన చేయకపోవడం అనేది ఒక పెద్ద సమస్యగా మనం గమనించవచ్చు. ఎరువులు సమస్య చాలా తీవ్రంగా ఉంది దేశంలో. ఎరువుల ధర గురించి కానీ వీటి గురించి ప్రస్తావన లేదు. ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశంగానే మనం గమనించాలి. సబ్సిడీల గురించి, రాయితీల గురించి, ప్రజలకు ఉపయోగపడే ఏ రకమైనటువంటి చర్య దీంట్లో ప్రకటించకపోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి సమస్యగా మనం భావించాలి. కొనుగోలు శక్తి లేదు. ఇప్పుడు లేబర్ కోడ్స్ అమలు వీటి మీద ఫిబ్రవరి 12వ తారీఖున చాలా పెద్ద ఎత్తున ఆందోళనకి పోతున్నారు. కనీస వేతనం 26,000 ఉండాలని చెప్పి డిమాండ్ దీంట్లో ప్రధానంగా ఉంది. నేషనల్ ఫ్లోర్ వేజ్ అనేది రోజుకు 178 రూపాయల చొప్పున 4,650 రూపాయలు కనీస వేతనం ఉండాలని చెప్పి జాతీయ స్థాయిలో ఒక నిర్ణయం జరిగింది. దీని మీద ఒక ప్రకటన అయినా వస్తుంది, మార్పు ఉంటుంది, దాన్ని పెంచేమైనా ప్రకటన చేస్తారేమో అని చెప్పి భావించినటువంటి సామాన్యులు, కార్మికుల గురించి కూడా దీంట్లో ప్రస్తావన లేకపోవడం. 12వ తారీఖున కోట్లాది మంది కష్టజీవులు, కార్మికులు, రైతాంగం దాదాపు 50 కోట్ల మంది పాల్గొనేటువంటి సమ్మె కళ్ళెదురుగా కనపడుతుంటే కనీసం దాని ఉపశమనం కల్పించడానికో తీవ్రతను తగ్గించడం కోసం ఏదైనా ప్రకటన ఉంటుందని చెప్పి ఆశించారు. అది ఏమాత్రం కనపడకపోవడం అనేది దీంట్లో ఒక లోపంగా మనం భావించవచ్చు. నేల వదిలి సాము చేసే కనీసం కొన్ని ప్రస్తావనలైనా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారిని, ఆర్థిక మంత్రి గారిని, ఇంకొక 1/2 మంది మంత్రుల్ని కలిసి మా రాష్ట్రానికి మేలు చేయండి అని అడిగినా సరే కనికరం ప్రదర్శించలేదు. ఆంధ్రప్రదేశ్ అన్న మాట కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఫలానా సాయం చేస్తున్నామన్నటువంటి మాట వినకపోవడం అనేది ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా కనిపిస్తుంది. విభజన చట్ట హామీల ప్రకారం ఇవ్వాల్సినటువంటి వాటికి నిధుల కేటాయింపుల విషయం కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన లేదు. 2025-26 సంవత్సరానికి బడ్జెట్లో 73,000 కోట్ల రూపాయలు మన వాటాగా వస్తాయని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తే వచ్చినటువంటి నిధులు ఎంత అంటే 41,153 కోట్లు వచ్చాయి. దాదాపు సగం ఎగ్గొట్టేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ బడ్జెట్లోనైనా ఏమన్నా ఒక స్పష్టమైనటువంటి ప్రకటనలు వస్తాయంటే అది కూడా ఏమీ లేదు. విశాఖ రైల్వే జోన్ గురించి ప్రస్తావన లేదు, విశాఖ ఉక్కు గురించి ప్రస్తావన లేదు. అదే మాదిరి మున్సిపల్ రంగానికి సంబంధించి పట్టణ ప్రాంతాల్లో ఆఖరికి గతంలో 1,600 కోట్లు కేటాయిస్తే అమరావతి రాజధానికి కూడా దాంట్లోనే ఖర్చు పెట్టుకున్నాను. పట్టణీకరణని బాగా పెంచాలి అనేది బడ్జెట్లో కాన్సెప్ట్గా చెప్పారు. అమరావతిని దాంట్లో చూపించి ప్రత్యేకంగా ప్రకటన చేసి ఉండొచ్చు. లేదా విజయవాడ, విశాఖ, తిరుపతి, విజయవాడ, గుంటూరు లాంటి ముఖ్యమైనటువంటి పట్టణాలన్నీ వీటికి గురించి ప్రస్తావన చేసి ఉండొచ్చు. కానీ ఆ రకమైనటువంటి ప్రస్తావనలు ఏమీ లేకపోవడం అనేది ఒక విచారకరం. పోలవరానికి కూడా బాధ్యత కేంద్ర ప్రభుత్వందే, కానీ కేటాయింపులు లేవు, చాలని నిధులు, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటే దాని గురించి కూడా ఏ రకమైనటువంటి ప్రకటన లేకపోవడం అనేది చాలా మోసపూరితంగా, ముఖ్యంగా మన రాష్ట్రం పట్ల ఒక వివక్ష, ఊరికే మాటలు తప్ప ఏ రకంగానూ మనకు తోడ్పడేటట్టుగా